ఒక్క క్షణం ఓపిక లేకపోతే ఏళ్ల కష్టం వృధా అవుతుంది. కానీ ఒక్క క్షణం ఓపిక పట్టగలిగితే జీవితమే మారిపోతుంది. ఓపిక అనేది బలహీనుల ఆయుధం కాదు, బలమైన మనుషుల గొప్ప శక్తి. హాయ్ అండి, వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవారు. ఒకరి పేరు రాఘవ, మరొకరి పేరు సూర్య. ఇద్దరికీ సమానమైన భూమి, సమానమైన విత్తనాలు, సమానమైన వర్షం. కానీ ఇద్దరి జీవితాలు మాత్రం పూర్తిగా వేరు. రాఘవకు ఒకే అలవాటు, ఏ పని చేసినా వెంటనే ఫలితం రావాలి. విత్తనం వేసిన వారం రోజుల్లోనే మొలక రాకపోతే తవ్వి చూస్తాడు. ఎందుకు పెరగడం లేదు అని మళ్ళీ మళ్ళీ తీసి చూస్తాడు. మొక్క కొంచెం వంగినా ఇది బతకదు అని పీకేసి కొత్తది వేస్తాడు. చిన్న సమస్య వచ్చినా నా అదృష్టమే ఇంత అని వదిలేస్తాడు. సూర్య మాత్రం పూర్తిగా భిన్నం. విత్తనం వేసిన తర్వాత ప్రతిరోజు నీళ్లు పోస్తాడు, కలుపు తీస్తాడు, ఎరువు వేస్తాడు. కానీ మొక్కను తవ్వి చూడడు. ఎందుకంటే వేర్లు కనిపించకపోయినా పెరుగుతూనే ఉంటాయని అతనికి తెలుసు. కొన్ని నెలల తర్వాత సూర్య పొలంలో పచ్చదనం, రాఘవ పొలంలో నిరాశ. రాఘవ అడిగాడు, నువ్వు ఏదైనా ప్రత్యేకమైన విత్తనం వేశావా? సూర్య నవ్వి చెప్పాడు, విత్తనం ఒకటే, భూమి ఒకటే, వర్షం ఒకటే, తేడా ఒక్కటే. నేను ఓపిక వేశాను, నువ్వు అనుమానం వేశావు. నా జీవితము అలాగే ఉంటుంది. చదివిన 2 రోజుల్లో ఉద్యోగం రాదు. జిమ్కు వెళ్ళిన వారం రోజుల్లో శరీరం మారదు. వ్యాపారం మొదలుపెట్టిన నెలలోనే లాభాలు రావు. మంచి సంబంధాలు కూడా ఒక రోజులో ఏర్పడవు. ప్రతి గొప్ప ఫలితం వెనుక చాలా రోజుల ఓపిక దాగి ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు సీతాకోకచిలుక బయటకు రావడానికి కష్టపడుతుంటే చూశాడు. పాపం అనిపించి కత్తెరతో గూడు కోసేశాడు. సీతాకోకచిలుక బయటికి వచ్చింది, కానీ ఎగరలేకపోయింది. ఎందుకంటే ఆ కష్టపడే ప్రక్రియలోనే రెక్కలకు బలం రావాలి. మనం తొందరపడ్డాం, ప్రకృతి ఇచ్చే బలాన్ని తీసేశాం. అలాగే జీవితం కూడా కొన్నిసార్లు మనల్ని ఎదురు చూడమంటుంది. ఎందుకంటే మనకు కావాల్సిన బలం ఇంకా తయారవుతుంది. మనకు కనిపించేది ఆలస్యం, దేవుడికి కనిపించేది సిద్ధం కావాల్సిన సమయం. వెదురు చెట్టు గురించి ఒక గొప్ప విషయం ఉంది. మొదటి సంవత్సరం భూమిపై పెద్దగా ఏమీ కనపడదు. రెండో సంవత్సరం కూడా అలాగే. 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం అందరూ నవ్వుతారు, ఇది పెరగదేమో. కానీ ఆ సంవత్సరాలంతా అది భూమి లోపల వేర్లను బలపరుస్తూ ఉంటుంది. ఒకసారి పైకి ఎదగడం మొదలు పెడితే కొద్ది వారాల్లోనే ఎన్నో అడుగుల ఎత్తుకు పెరుగుతుంది. బలమైన ఎదుగుదల ఎప్పుడూ కనిపించని ఓపికతోనే మొదలవుతుంది. చాలా మంది విజయం దగ్గరికి వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే చివరి అడుగులో ఓపిక కోల్పోతారు. ఒక తాళం పగలగొట్టడానికి 99 సార్లు కొట్టినా తెరుచుకోకపోవచ్చు. 100వ దెబ్బకి తెరుచుకుంటుంది. అంటే 100వ దెబ్బ గొప్పది కాదు, ముందు కొట్టిన 99 దెబ్బలే దానికి బలం ఇచ్చాయి. అందుకే నిన్ను ఎవరైనా అవమానించినప్పుడు కోపంతో వెంటనే స్పందించకు. నీ కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా వదిలేయకు. నీ మంచి మనసును ఎవరు గుర్తించకపోయినా మారిపోకు. ఓపిక అనేది సమయాన్ని వృధా చేయడం కాదు, సరైన సమయాన్ని గెలుచుకోవడం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.